సాతాను యొక్క బంధకము నుండి మనం విడిపింపబడాలంటే దేవుని చిత్తములో మనం జీవించాలి. అనగా దేవునిలో మనం జీవించాలి. పిల్లరా, దేవుని మన దేవుడు మన మన యందుంచిన నిర్ణయాలు చొప్పున లేదా మన యందుంచిన ప్రణాళికను చొప్పున మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకవేళ దేవునికి లోబడకుండా, ఒకవేళ దేవుని చిత్తానుసారంగా జీవించుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది? పిల్లరా, దేవుని చిత్తానుసారంగా మనం జీవించకుండా ఉంటే దేవుని చిత్తానుసారంగా జీవించకపోతే ఆ కుటుంబాలలో ఉండి, దేవుని చిత్తానుసారంగా జీవించకపోతే వారి జీవితాలలో ఉండిలో మన మన కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళిక బట్టి మనము జీవించకపోతే ఏం జరిగిందో ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తానండి. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మరి దావీదు భక్తుడు ఎందుకు ఈ చిత్తానుసారంగా జీవించే ప్రభు నాకు దయచే ప్రవర్తించడం నాకు నేర్పును అని మాట్లాడుతున్నాడంటే, చూడండి, అలా దేవుని చిత్తానుసారంగా జీవించకపోతే ఏం జరుగుతుందో మనం చూద్దాము. ఇప్పుడు ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖన భాగం నుండి దయచేసి నాకు అందరూ బైబిల్ తెలిసినట్లయితే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 19వ వచనం దినవృత్తాంతాలు 2వ గ్రంథము. ఇశ్రాయేలు వారు ఇప్పటికీ దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకు వారికి లోబడక ఉన్నారు. దేవుని ద్వారా ఇశ్రాయేలు సంతతి వారు ఇప్పటికీ ఎవరిగా దావీదు సంతతికి లోబడక ఉన్నారు అని వాక్యము సూచిస్తుంది. చరిత్రను చూసినప్పుడు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగం యూదా జనాంగంలో గురించి ఒక మాట దావీదు భక్తుడికి జ్ఞాపకం చేస్తారు. దావీదు అందరూ కూడా ఈ సంతతికి లోబడి జీవిస్తారు. ఒకవేళ ఏంటంటే
జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోనుకి జ్ఞాపకం చేసిన తరువాత మరి తన తండ్రిని అనుసరించి నడుచుకోవడము జరిగినది. ప్రియ దేవుని బిడ్డలారా, అలా నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు తన రాజ్యాలను స్థిరపరిచాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు వారు ఎప్పటికీ దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకు వారికి లోబడక ఉన్నారు అని వాక్యము మనం చూస్తున్నాం. ఇంతకీ ఏం జరిగినది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దావీదును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. దావీదు భక్తుడు తర్వాత దేవుడు ఆయన చిత్తంలో సొలొమోనును ఎన్నుకున్నాడు. సొలొమోను కూడా దేవుని చిత్తానుసారం జీవించుకొని కొన్ని అవసాన దశలో మార్గముతో తొలగిపోయినప్పటికీ మరలా తప్పు తెలుసుకొని దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు. తర్వాత అతని తర్వాత సొలొమోను తర్వాత తన కుమారుడైనటువంటి రెహబాము, ఎవరండి? రెహబాము అనేటువంటి సొలొమోను కుమారులు ఒకడైనటువంటి ఆయన రాజ్య పరిపాలనకు అర్హుడుగా నియమింపబడ్డాడు, అభిషేకించబడ్డాడు. అయితే తాను అభిషేకించిన దినాలలో, కొత్త దినాలలో, నూతనమైన దినాలలో ఇశ్రాయేలు జనాంగము ఒక గుంపు వచ్చింది. ఆ గుంపుకు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు నాయకత్వం వహిస్తున్నారంటే, ఈ పరిశుద్ధ లేఖన భాగంలో యెరోబాము అనేటువంటి ఒక వ్యక్తి ఆ గుంపునకు నాయకత్వం వహించి ఆయన వద్దకు వస్తాడు. అయ్యా, నువ్వు నూతనంగా రాజయ్యావు కదా, మేము మా జీవితాంతము దాసులకు వరకు మీ తండ్రి మా మీద ఉంచిన కాడులను దాసత్వము నుండి మమ్మల్ని విముక్తి కలుగజే అని మరి కొంతమంది యెరోబాము ఇశ్రాయేలు జనాంగం అంతా ఆయన వద్దకు వచ్చి చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు. ఇప్పటికిప్పుడుగా నేను నిర్ణయం తీసుకోలేను, కానీ ఒక 3 రోజులు నాకు సమయం ఇవ్వండి అని చెప్పి 3 రోజులు సమయం అడుగుతాడు. సమయం అడిగిన తర్వాత వారు వెళ్ళిపోతారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ ఇశ్రాయేలు జనాంగము దాసులుగా ఉన్నటువంటి వారు తిరుగుబాటు చేయడానికి గల కారణం ఏమిటి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు రాజు అయినటువంటి రెహబాము మొదటగా చేస్తున్న మంచి పని ఏంటంటే, సామెతల గ్రంథంలో చదివించిన విధముగా ఆలోచన చెప్పేవారు అనేక మంది ఉండటం మంచిది, వారి దగ్గరికి వెళ్ళి మనం కూర్చోండి, వారి ఆలోచన, వారి అనుభవాలను మనం నేర్చుకోవాలన్న విధంగా ఈ రెహబాము ఏం చేసినట్టు, మొదటగా ఆ దేశంలో నుండి అధికారులు లేకపోతే పెద్దవారి యొద్దకు వెళ్ళాడు. పెద్దవారి యొద్దకు వెళ్ళి ఏమంటున్నాడంటే, ఇవి ఇలా యెరోబాము కొంతమంది ఇశ్రాయేలు జనాంగం మా యొద్దకు వచ్చారు, ఇవి నీ తండ్రి మా మీద వచ్చినట్టు బరువును తీసివేయమని మాకు చెప్పినారు, మరి అది మేము తీసివేయాల వద్దు అని అడిగినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇది దేవుని చిత్తము, ఏంటంటే ఇది దేవుని నిర్ణయము. వారు నీ అడుగుజాడల్లో లేదా నీ కొనసాగల్లో నీ చెప్పు చేతల్లో ఉండాలి అనంటే నీవు వారికి విడుదల కలిగించాలి, ఆ దాసత్వం నుండి వారిని విడుదల కలిగజేయాలి. అప్పుడు వారి జీవితాంతము నీకు లోబడి ఉందుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు లోబడి ఉందులని ఆ పెద్దలు వారు యవనస్తులకు చెప్పి ఉన్నాడు. చూడండి 7వ వచనం, నీవు ఈ జనుల ఎడల దయా దాక్షిణ్యములు చూపి వారితో మంచి మాట్లాడిన ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులగుదని అతనితో చెప్పేది. హల్లెలూయా. అయితే అతను మరలా ఇంకొక తప్పేం చేశాడు చూద్దాం. చూడండి, రాజైన రెహబాము ఏం చేస్తున్నాడంటే, అయితే అతడు పెద్దలు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగిన తన ఎదుటనున్న యవనస్తులతో ఆలోచన చేశారు. ఏం చేశారండి? యవనస్తుల దగ్గరికి వెళ్ళాడు, వారి మాటను తోసివేశాడు. యవనస్తుల దగ్గరికి
వెళ్ళి వారిని అడుగురారు, అరా ఇలా ఇలా వచ్చారు, ఏం చేయమంటావంటే, మీ తండ్రి కొంచెం వారి మీద భారం మోపాడు, నువ్వేం చేయాలి, ఇంకా వారి మీద భారం మోపు అని చెప్పి ఏం చేశారు, అతనికి సలహా ఇచ్చారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, పెద్దల సలహాను మర్చి, పెద్దల సలహాను పక్కన పెట్టేస్తే దేవుని చిత్తాన్ని మరిచి, అప్పటికి సొలొమోను బ్రతికి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని చిత్తాన్ని మార్చి యవనస్తులు ఏదైతే చెప్పారో అది వారి యెడల కఠినముగా ప్రవర్తించాడు. నేను మీకు ఒక విషయం చెప్తాను, ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లి ఉంది కానండి, పిల్లిని బయట ఉన్నప్పుడు మనం చూసి అది పారిపోద్ది. ఇంట్లో పెట్టి కిటికీలన్నీ తాళం వేసి మొత్తం వేసి చూడండి, పిల్లిని భయపెట్టండి, ఏం చేస్తుంది? ఇప్పుడు కూడా పరిస్థితి అదే అయింది. పెద్దలు చెప్పదనంగా చెప్పారు, అయ్యా ఇది దేవుని చిత్తము, ఇది దేవుని నిర్ణయము, కనుక వారిని దాసత్వంలో నుండి విడుదల కలగజేయి, తద్వారా తత్ఫలితముగా ఇశ్రాయేలు జనాంగమంతా నీకు లోబడి ఉంటారు అని చెబితే వినలా. ఎవరు చెప్పింది విన్నారు? యవనస్తులు చెప్పింది విన్నారు. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా అయితే తన ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని చావుగా తెచ్చుకున్నాడో, ఇతను కూడా అదే పరిస్థితికి వచ్చేసాడు. పిల్లారా, అర్థమవుతుందా? వారి మీద బహుగా కారు ఉంచడం వల్ల ఇసుకు చెందినటువంటి వారు, విసికి వ్యాసైనటువంటి వారు రాజు అయినటువంటి రెహబాము మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. చూడండి ఎంత బాధాకరమైన విషయం. వాక్యం సెలవిస్తుందో తెలుసా? ఏమని సెలవిస్తుందో చూడండి. పరిశుద్ధ లేఖన భాగంలో అదే అధ్యాయంలో ఏమని వాక్యం సెలవిస్తున్నది? 15వ వచనంలో, యెహోవా షిలోనుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యెరోబాముతో సెలవిచ్చిన తన మాట స్థిరపరిచినట్లు ఈ మాట చూడండి, దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించలేకపోయేను. చూడండి పిల్లరా, ఏం జరిగింది? దేవుని నిర్ణయం ప్రకారము కాక, అనగా నిర్ణయం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞ ప్రకారము కాక, లేదా దేవుని చిత్తానుసారంగా కాక, ఈ రెహబాము చేసిన పని వలన తిరుగుబాటు చేసేటువంటి గుంపు ఒకటి పైకి లేపబడినది. తిరుగుబాటు చేసేటువంటి ఒక గుంపు పైకి లేపబడింది. ఇటు విధమైన తిరుగుబాటు గల కారణం ఏంటో తెలుసా? ఇటు విధమైనటువంటి ఎదురు చేయడానికి కారణం ఏంటో తెలుసని దావీదు భక్తుడు ప్రార్థన చేసిన, అయ్యా నీ చిత్తానుసారముగా ప్రవర్తించినట్లుగా నాకు నేర్పుమంటాడు. ఇక్కడ కారణం ఏమిటంటే దేవుని చిత్తానుసారంగా జీవించకపోవడము. రాజు అయినటువంటి రెహబాము, మంచి ఆ పేరుకి అర్థం ఏమిటో తెలుసా? జనులు విస్తరింపబడుట. రెహబాము అనగా అర్థం ఏమిటి? జనులు ఆయన రాజ్యంలో విస్తరింపబడాలి, ఆశ్రయింపబడాలి, వృద్ధి చెందాలి. విస్తరింపబడంటే అర్థము పెరగడమే కదా, విశాలపరచడమే కదా. ఆయన రాజ్యంలో, దావీదు రాజ్యంలో కంటే సొలొమోను రాజ్యంలో ఆశ్రయింపబడాలి. దేవుని చిత్తము. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను రాజ్యము కంటే రెహబాము రాజ్యంలో అనేక మంది ఏమనాలి? విస్తరింపబడాలి, ఆశ్రయింపబడాలి. హల్లెలూయా. అన్ని విషయాల్లో వర్ధిల్లింపబడాలి. కానీ పేరుకు తగ్గట్టు రెహబాము జీవించలా, తన స్థానానికి తగ్గట్టు రెహబాము జీవించలా. మరి ముఖ్యముగా అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే దేవుని చిత్తానికి లోబడలా. పెద్దలు ఆల్రెడీ చెప్పి ఉన్నారు, వారి ఆలోచనకు లోబడలా. తత్ఫలితముగా ప్రజలు ఎవరైతే లోబడి, అయ్యా నీవే మాకు దిక్కు, నీవే మాకు అయా ఆధారం అని చెప్పినటువంటి వారు ఇప్పుడు ఏమన్నారు? ఎవర్రా నువ్వు అనే స్థాయికి వచ్చేసారు. అవునా కదా? కారణము దేవుని చిత్తానుసారంగా జీవించకపోవడం, దేవుని నిర్ణయానికి లోబడకపోవడము. ఇలా తిరుగుబాటు చేయడానికి గల కారణాలు 3 ఈ వాక్య గ్రంథంలో జ్ఞాపకం చేసి తరుతరుగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను పిల్లరా. మొదటి పని రెహబాము చేసిన పని ఏమిటో మనం చూద్దాము. చూడండి, 10వ అధ్యాయంలోనే 8వ వచనం మొదటి లైన్ చదువుకుందాం. కామా వరకు చదవండి. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి ఏం చేశారు? చాలు. ఏం జరిగిందన్న మొదటిగా చేసిన తప్పు ఏంటో తెలుసా? పెద్దలు
చెప్పిన ఆలోచనను అక్కడ ఉన్నటువంటి పెద్దలు మామూలు వ్యక్తులు కాదండి, మామూలు వ్యక్తులు కాదు. దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత నడిపింపబడుతున్నటువంటి వారు. ఇంకొకటి లోకానుసారంగా చూస్తే రాజుతో మాట్లాడగల స్థాయి ఉంటే ఏంటంటే అర్థము, ఉన్నతమైన ఉద్యోగములు చేస్తున్నట్టే. హల్లెలూయా, అవునే కదండి. అలాంటి వారి మాటలను ఏం చేశాడు? త్రోసివేసేశాడు. త్రోసివేయడాన్ని బట్టి ఏం జరిగింది అక్కడ? ఎక్కడ ఈయన త్రోసివేస్తే ఈయనని వారు త్రోసివేసేశారు. అర్థం చేసుకోండి నా మాటలు జాగ్రత్తగా. ఏమి విత్తుతావో అదే కోస్తావని దేవుని వాక్యము సెలవిస్తున్నది. రాజు అయినటువంటి రెహబాము మంచి సలహాలు ఇస్తున్నటువంటి ఆ రాజు సముఖంలో ఉన్నటువంటి జ్ఞానుల మాటలను త్రోసివేసేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తత్ఫలితంగా ఇశ్రాయేలు జనాంగం ఇతనిని త్రోసివేసింది. రాజుగా అంగీకరించట్లా. ఒకానొక సందర్భంలో రాజుగా అంగీకరించారు, లోబడ్డారు, తగ్గింపు కలిగి వచ్చారు, బతిమాలుకున్నారు, కానీ త్రోసివేసేశాడు. వీరును త్రోసివేసేశాడు. త్రోసివేయబడిన వారు ఆయనను త్రోసివేశారు. మొదటిది, దేవుడు ఏర్పాటు చేసిన జ్ఞానులు పెద్దల యొక్క సలహాలను త్రోసివేశాడు, ఫలితంగా త్రోసివేయబడ్డాడు. రెండవది, లేదా తిరుగుబాటు గల కారణము, రెండవ కారణం మీకు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో 13వ వచనం ఒకసారి చదువుకుందాం. రాజైన రెహబాము పెద్దల ఆలోచనలను త్రోసివేసి ప్రత్యుత్తరం ఇచ్చెను. చూడండి పిల్లారా, యవనస్తుల మాటలు విని, ఇప్పుడు ఎవరి మాటలు విన్నాడు? పెద్దల మాటలేమో త్రోసివేసాడు. యవనస్తుల మాటలు విని హృదయాన్ని ఏం చేసుకున్నాడు? కఠినపరుచుకున్నాడు. మొదటగా త్రోసివేశాడు, త్రోసివేయబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యవనస్తుల మాటలు విన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, యవన బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా, ప్రభు ద్వారా మీకు హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, స్నేహితులు ఉండడం మంచిదే, కానీ అది మంచి స్నేహితులు, దేవుని ఎరిగినటువంటి స్నేహితులు కలిగి ఉండటం మనకి ఎంతైనా అవసరము. పిల్లరా, ఈ లోక సంబంధులందరూ కూడా ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు మనతో పాటు ఉంటారు, లేకపోతే తప్పిపోయిన కుమారుడు వల్ల అయిపోతుంది. కానీ దేవుని సంబంధులుగా మనం ఉన్నప్పుడు ఏమున్నా లేకపోయినా మనతో పాటు ఉంటారు. దేవుని జ్ఞానం కలిగిన వారి స్నేహం మనం చేస్తే ఏదైనా మనల్ని తప్పు చేసినప్పుడు సరి చేస్తారు, పాపంలో పడకుండా మనల్ని
నడిపిస్తారు. కనుక దైవ జ్ఞానము కలిగినటువంటి స్నేహితులు ఉండడం మనకి ఎంతైనా మంచిది. హల్లెలూయా. కనుక యవన బిడ్డలారా మీరు జాగ్రత్తగా గమనించండి. కేవలం యవన బిడ్డలు మాత్రమే కాదు, తల్లిదండ్రులప్పటికీ మనకు స్నేహితులు ఉంటారు. ఆ స్నేహము మన స్నేహము దైవాత్మ కలిగినటువంటి స్నేహమా కాదా, దైవాత్మగా నడిపింపబడిన వారా కాదా అని చెప్పి మనం ఒక ప్రశ్న వేసుకొని ఇక నుంచి మన స్నేహ బంధాలను కొనసాగిద్దాం. స్నేహ బంధాలను తెంచివేసుకోవాలని కాదు కనుక మంచి స్నేహము దేవుని కలిగినటువంటి వారిలోనే ఉంటుంది. కనుక అటువంటి స్నేహము కలిగిన వారిగా మనం ఉండాలి. ఇక దేవుని బిడ్డలారా, రాజు తునీకరింపబడ్డానికి గల కారణము, రాజు త్రోసివేయబడ్డానికి గల కారణము రెండవది ఏంటంటే యవనస్తులైన చెడ్డ స్నేహితులు చెప్పిన మాటల వలన. రాజు అయినటువంటి రెహబాము తన ఉనికిని కోల్పోయాడు, తన శక్తిని కోల్పోయాడు, తన గౌరవాన్ని కోల్పోయాడు. ఇక వాక్యం సెలవిస్తుంది, ఆ యవనస్తులు చెప్పిన కఠినమైన మాటల ద్వారా ఏంటంట, ఆ యవనస్తులు చెప్పిన కఠినమైన మాటల ద్వారా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఫలితంగా వారు కూడా రాజు పట్ల అప్పుడు వారికి భయము భక్తి కలిగినటువంటి వారు ఇశ్రాయేలు జనాంగం ఏం చేయబడ్డారు, వారి హృదయాలను కూడా కఠినపరుచుకొని తిరుగుబాటు చేసినారు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించు. రాజైన రెహబామును దేవుడు ఆశీర్వదించాడండి. చూడండి ఎలా ఆశీర్వదించాడో తెలుసా? మొదటి రాజుల గ్రంథం 11:43 ఒకసారి చదువుకుందాం. ఎలా ఆశీర్వదించాడంటే దేవుడు 11:43 అంతటా సొలొమోను సమాధి చేయబడెను, అతని కుమారుడైన రెహబాము అతని మారుగా రాజాయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందలే. ఏర్పరచబడిన గుంపులో ఈ రెహబాము ఉన్నాడు. సొలొమోనుకి దరిదాపు పిల్లరా 1000 మంది భార్యలు ఉన్నారు. మరి 1000 మంది భార్యలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బిడ్డను ఏర్పాటు చేసిన 1000 మంది ఉన్నారు. 1000 మందిలో ఉదాహరణ చెప్తున్న పిల్లరా, 1000 మందిలో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? రెహబామును ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆశీర్వాదాన్ని నిలుపుకోలేదండి రెహబాము. దేవుడు ఇచ్చినటువంటి స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. పెద్దల మాటలు త్రోసివేసి ప్రియ యవన జనాంగమా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీ ముందు నీకు పెద్దలు చెప్పే మాటలు ఏ మాత్రం త్రోసివేయొద్దు పిల్లరా. వారేది చెప్పేటప్పుడు మనకి అది అసహ్యం కలిగించవచ్చు, అది మనకు బాధ కలిగించవచ్చు, మన హృదయానికి నొచ్చుకోవచ్చు. కానీ అది మనకి ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తుందండి. హల్లెలూయా. ప్రియ యవన బిడ్డలారా, పెద్దలు చెప్పే మాటలు ఏమాత్రము కూడా త్రోసివేయద్దు, అది మన మంచికే. కొన్నిసార్లు అవి వారి మాటలు మనకు కఠినంగా అనిపించవచ్చు, కొన్నిసార్లు ఆ మాటలు మనకి బాధను కలిగించవచ్చు. అయినా సరే వారి మాటలకు లోబడే బిడ్డలుగా ఉండాలని మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేయుచున్నా. రాజైన రెహబాము 1000 మందిలో దేవుడు ఎన్నుకున్నవాడు. అనేకులలో ఒకరుగా ఎన్నుకున్నాడు, రాజుగా నిలబెట్టాడు, ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. కానీ దేవుడి మాటను తృణీకరించేశాడు. శత్రువు అనగా విరోధి అయిన సాతాను బంధకములో పడిపోయినాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, కఠినమైన మాటలు విన్నాడు, తన హృదయాన్ని కఠినపరిచేసుకున్నాడు. ఫలితముగా వారి మీద కఠినమైనటువంటి
ఏమంటారు, కాడి మోపారండి. పని భారములు మోపాడు. ఫలితముగా వారు తిరుగుబాటు చేశారు. ఎందాకని ఓర్చుకుంటారండి? ఎందాకని ఓర్చుకుంటారు? తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేశారు. మూడవ విషయం మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను, చూడండి. 10వ అధ్యాయం 15వ వచనం చదువుకొని. ఆ ఆ అబియా ద్వారా ఆ ఆ సెలవిచ్చిన తన మాటను స్థిరపరిచినట్లు దేవుని నిర్ణయ ప్రకారము ఆ రాజు ఆలకింపకపోయెను. ఆ ఆ అంగీకరింపకపోవుట చూచి జనులు దావీదులో మాకు భాగమేది, ఆ మాకు స్వాస్థ్యము లేదు, ఆ ఆ ఆ ఆ ఆ నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యుత్తరం ఇచ్చి ఇశ్రాయేలు వారందరూ ఎవరి గుడారమునకు వారు వెళ్ళిపోయేరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు 15వ వచనంలో ఏముంది? దేవుని నిర్ణయం. మూడవ మాట ఏమిటంటే, ప్రజలందరూ తిరుగుబాటు చేయడానికి గల కారణము ఏమిటంటే, దేవుని చిత్తానుసారంగా రాజైనటువంటి రెహబాము జీవించాల. ఇవ్వండి, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములు చేర్చబడడు గాని తండ్రి చిత్త ప్రకారము జీవించేవాడే పరలోక రాజ్యములో చేర్చబడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రవర్తన ఎలా ఉంది? తల్లిదండ్రులుగా మన కుటుంబాలకి మనమే రాజులము, రాణీలము. ఒక తండ్రి నాతో చెప్తున్న మాట ఏమిటో తెలుసండి. మొన్నటి దినాల ఒక సహోదరుని కలిశాం. కుమారుని గురించి చెప్తున్న మాట, అయా ఈ రోజుల్లో నిజమే, ఈ రోజుల్లో కాల పరిస్థితులు బహుభయంకరంగా ఉన్నాయి. మరుముఖ్యంగా సాతాను యవన బిడ్డల మీద చాలా బలమైన పాత్రగా వాడుకుంటున్నాడు, వాడబడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కొంతమంది యవనస్తులను అక్కడ చూచాం మేము, సహోదరుడు నేను. అందరూ గంజాయి బ్యాచ్. ఏంటండి? గంజాయి బ్యాచ్. జుట్టు మనకు వెళ్ళే మాట్లాడుతున్నారు కానీ, ఏమండి, జుట్టు అంతా చెంబురుగా ఉంది. ఆశ్చర్యపోయాం. ఎవరో పెచ్చోళ్ళే అనుకున్నాం. తీరా చూస్తే మంచిగా మాట్లాడుతున్నాడు అన్నాడు. అతను చూసి ఆ అంకులు, ఆ సహోదరుడు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఈ దినాల్లో మన బిడ్డలు, లేకపోతే నా కుమారుడు, ప్రత్యేకంగా నా కుమారుడు ఈ రీతిగా ఉన్నాడంటే నా గొప్పతనం కాదయ్యా, దేవుని కృప. హల్లెలూయా. ఆయనకు ఒక మంచి మాట చెప్పాడు తెలుసండి. మనమంట ప్రార్థన చేస్తానికి కూర్చున్నప్పుడు మన పనులన్నీ విడిచిపెట్టి, పనులన్నీ పక్కన పెట్టి ప్రార్థన చేసేటప్పుడు కూర్చుంటేనంట ఆయనకంట దేవునికంట వరల కప్పు కొట్టిన ఆనందం అంటండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నా కుమారుడు నా ఎదుట మోకాళ్ళు వేసాడు, నా కుమారుడు నాతో సమయాన్ని స్పెండ్ చేస్తున్నాడు. అంకుల్ చెప్పిన మాట, మనం ప్రార్థన చేస్తేనంట ఆయన అంతగా సంతోషపడతాడంట మన నిమిత్తము. మరి నా కుమారుడు, నా కుమార్తె ఇలా ఉన్నారు అంటే దేవుని కృపే. ఇప్పటికీ వివాహమైనది కానీ ప్రతి నిర్ణయం నన్ను అడిగి తీసుకుంటారయ్యా. ఏమండి? ప్రతి నిర్ణయమో నాకు చెప్పి చేస్తాడు, తీసుకుంటారు. ఆహా, ఎంత గొప్ప మాట అది. మానవులుగా మనం చెప్పగలం ఆ మాట, కానీ దేవుని కృప.
కనుక బిడ్డల కొరకు నిరంతరం ప్రార్థన చేయాలయ్యా, ప్రార్థన చేయాలని చెప్తున్నాడు సహోదరుడు. నిజమే కదా. మన బిడ్డలు మనం చెప్పే మాటలు వినరు. వింటారా? వింటారండి? వినరు. భర్తలు వినరు, భార్యలు వినరు, ఎవరెవరు మాటలు వినరు. కానీ వినాలంటే ఏం చేయాలి? ఒక ముందు ఉంది. ఆరోగ్యం, ఏదైనా అనారోగ్యం తగ్గాలంటే ఏముంది ముందు? మెడిసిన్, టాబ్లెట్లు. అదే బిడ్డలు, భర్తలు, భార్యలు మన మాటలు, ఎవరి మాటల వరకు లోబడి ఒకరినొకరు అంగీకరించుకొని గౌరవించుకొని ఉండాలంటే ముందు ఏంటిది? ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మూడవ మాట ఏమిటంటే దేవుని చిత్తానుసారంగా జీవించకపోవడము. దేవుని చిత్తానుసారంగా నడుచుకోకపోవడము రాజైన రెహబాము మీద తిరుగుబాటు గల కారణము. ఈ రోజున ఇక్కడున్న ప్రతి ఒక్క తల్లికి, తండ్రికి రాజైన రెహబాముకున్నటువంటి బాధ ఒకటి ఉన్నది. ఏంటో తెలుసా? వీరేంటి నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. అవునా కదండి? ఉందా లేదా? ఉందా లేదా? ఎంతమంది బిడ్డలను బట్టి సంతోషిస్తున్నారు? బిడ్డలను బట్టి సంతోషిస్తే గనక మీరు నిజంగా ధన్యులు. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇక్కడ ఉన్న ప్రతి 99 మంది బిడ్డల విషయంలో బాధపడుతున్నాం. కారణం ఏంటి తెలుసా? మన మాట వినకపోవడం. అవునా కదా? ఒకే కారణము. అవునా కదా? ఇక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులు వచ్చే మాట, ఈ మాట ఏమిటంటే, బాధ ఏమిటంటే ఒక మాట, అయ్యా నా కుమారుడు నా మాట వింటలా, నా కుమార్తె నా మాట. ఎందుకు వింటారు? ఎందుకుంటారు చెప్పండి? దేవుని మాట మనం వింటున్నాం. ముగింపులోకి వచ్చేస్తున్నా. తల్లిదండ్రులు, నీ కుటుంబానికి నీవు రాజువు, నీవు రానివి. దేవుడు నిన్న ఆ రీతిగా ఏర్పాటు చేశాడు. మరి తల్లిదండ్రులుగా మనము దేవుని మాటకు లోబడుతూ ఉన్నామా? ఏమి విత్తుతామో అదే కోస్తాం. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ముగింపులోనికి వస్తున్న పిల్లారా, పరిశుద్ధ లేఖన భాగములో నుండి మనము కనుక దేవునికి లోబడినట్లయితే దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు. ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబంలో జరిగే సన్నివేశాలు ఇవే, జరుగుతున్న విషయాలు ఇవే. బిడ్డలో లోబడబోవడానికి గల కారణం ఇదే. రాజైన రెహబాము వలె దేవుని చిత్తాన్ని త్రోసివేస్తున్నాం. పెద్దలైనటువంటి వారు చెప్పే మాటలు త్రోసివేస్తున్నాం. సేవకులైనటువంటి వారు చెప్పే మాటలు త్రోసివేస్తున్నాం. ఇక్కడ పిల్లలు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఇగో పెద్దలు అనగా మనం జాగ్రత్త దేవుని సేవకులు మనం సాదృశ్యంగా చేసుకోవాలి. ఎవరిని సాదృశ్యం చేసుకోవాలి? దేవుని సేవకులను సాదృశ్యంగా చేసుకోవాలి. యవన బిడ్డలు తల్లిదండ్రులు సాదృశ్యముగా చేసుకోవాలి. పెద్దల స్థానంలో ఇప్పుడు ఎవరిని పెట్టాలి? దేవుని సేవకులను పెట్టాలి. యవన బిడ్డలు వారి తల్లిదండ్రులు పెట్టాలి. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తులు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. యవనస్తుల దగ్గర ఏం పేరు పెట్టాలంటే, ఎవరికి స్థానం ఇవ్వాలంటే సాతానుకి స్థానం ఇవ్వాలి. సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? ప్రభు చిత్తమును మనం తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ వానికి ఇంత స్థానం ఇస్తే మనల్ని ఏం చేస్తాడు? తీరని లోటును చేసేస్తాడు. ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ చిన్న వినోదము చేసేస్తాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న నేను మీకు వేస్తున్నాను. మన కుటుంబాల్లో మన బిడ్డలు మన మాటకు లోబడడానికి గల కారణం ఏమిటో తెలుసా? మన మాట వినకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు మనం చెప్పింది చేయకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మరి ముఖ్యంగా తిరుగుబాటు గల కారణం ఏంటో తెలుసా? మనము దేవుని మీద తిరుగుబాటు చేయడం ద్వారా, మనము దేవుని మాటలు, దేవుని సేవకులు చెప్పే మాటలు త్రోసివేయడం ద్వారా మన బిడ్డలు మనల్ని త్రోసివేస్తున్నారు. మన బిడ్డలు మనల్ని చులకనగా చూస్తున్నారు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఈ రోజు నుంచి అయినా దావీదు భక్తుడి వలె ఒక ప్రార్థన చేద్దాం. ఏ ప్రార్థన చేద్దామండి? ప్రభువా యెహోవా, నీ చిత్తానుసారంగా
ప్రవర్తించే జీవితము నాకు దయచేయి ప్రభువా. అట్టి విధమైన నడక నాకు దయచేయి ప్రభువా. ఇరుగు మార్గములో నడిచే కృప నాకు దయచేయనానని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ దినము నుంచి అయినా దేవునికి లోబడే మనసును, హృదయాన్ని నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేయండి పిల్లారా. నువ్వు గనక దేవునికి లోబడితే ఏదో ఒక రోజున నీ బిడ్డలు నీకు లోబడతారు. హల్లెలూయా. నీవు గనక దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క విలువ తెలుసుకోగలిగి జీవిస్తే ఏదో ఒక రోజున నీ బిడ్డలు నీ విలువ తెలుసుకుంటారు. నీ యొక్క విలువను, నీ స్థానాన్ని గుర్తెరుగుతారు పిల్లారా. అప్పుడు నీకు ఇవ్వాల్సిన విలువను ఇస్తారు. ఇదంతా మనకు జీవితాల్లో, మన కుటుంబంలో జరగాలంటే మొదటగా మనము దేవునికి లోబడాలి. లోబడినటువంటి పిల్లలకి శ్రమ అని దేవుడు మాట్లాడుతున్నాడు. లోబడే బిడ్డలుగా ఉండాలి. దేవుని చిత్తానుసారంగా జీవించే బిడ్డలుగా ఉండాలి. ఈ వాక్యము సెలవిస్తుంది. ఆఖరిగా మాట చూసుకొని ముగించుకుందాం. 19 వచ్చిన చదువుకొని ముగించుకుందాం పిల్లారా. ఎప్పటికీ దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకును వారు లోబడకొని ఉన్నారండి. మొదటి వాక్యం చదువుకున్నాం. బతిమాలుకున్నటువంటి వారు, అర్జీ పెట్టుకున్నటువంటి వారు ఇప్పుడు ఏమైపోయారంట? తిరుగుబాటు చేస్తున్నారు. ఒకవేళ మన కుటుంబంలో అట్టి పరిస్థితులు ఉంటే ప్రభు పెద్దకు అడుగుదాం. ప్రభు పాదం మీద బట్టి ప్రార్థన చేద్దాం. ప్రభా, నేను నీ మీద తిరుగుబాటు చేయడాన్ని బట్టి, నేను నీ చిత్తాన్ని ఎరిగి కూడా, తెలిసి కూడా జీవించకపోవడాన్ని బట్టి నా కుటుంబం, నా బిడ్డలు చెడు మార్గంలోకి వెళ్ళిపోయారయ్యా. యవన బిడ్డలు తమ జీవితాలను నాశనం చేసుకుని మా మాట వింటలేదు ప్రభు అని ప్రార్థించగలిగితే, దేవునికి నీ బిడ్డలను దేవునికి చేతుల్లో అప్పగింపగలిగితే, నీ జీవితాన్ని నువ్వు దేవునికి అప్పగించగలిగితే దేవుడు గొప్పవాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా చేయగల సమర్థుడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు మన కుటుంబాలను, మన జీవితాలను అర్పిస్తాం. మొదటగా ఏంటంటే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? తల్లిదండ్రులుగా మనము ఆయనకు లోబడాలి. మనం ఆయన తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఉండాలి. ఆ తర్వాత ప్రభువు మనకి, మన బిడ్డలకి మనం మాట వినేటువంటి కృప దయచేస్తాడు. హల్లెలూయా. ఉదాహరణకు దావీదు భక్తుడు అన్ని విషయాల్లో దేవునికి లోబడ్డాడు. చనిపోయే ముందు చెప్తాడు సొలొమోనుకి, నా కుమారుడా, నువ్వు జాగ్రత్తగా ఉండు, దేవుని ఆజ్ఞను తూచా తప్పకుండా అనుసరించి నడుచుకో అని చెప్పాడు. అలాగే నడుచుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేస్తాడు తెలుసా? దేవుడు వచ్చి అడుగుతాడు, అయ్యా నీకేం కావాలి అని అంటే ఏమంటాడు తెలుసండి? ఏమంటాడు తెలుసు కదా? అయ్యా, నీ ప్రజలను ఎలా పరిపాలించాలో నాకు తగిన జ్ఞానము దయచేయనని చెప్పి రాజు అయినటువంటి సొలొమోను బాలుడుగా ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన 1వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయము ఆ మాట చదువుకొని ముగించుకుందాం. త్వరగా 1వ అధ్యాయం 11 వచ్చినమండి. ఒక్క నిమిషం ఆ మాట చదువుకొని ముగించుకుందాం. సొలొమోనుతో ఇలాగూ సెలవిచ్చెను, యోచించుకొని ఐశ్వర్యమైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడును. హల్లెలూయా. కింద వచ్చిన కూడా చదువుకుందాం. నీ తర్వాత వచ్చు రాజులకైనను సొమ్మును, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇట్టి ధ్యానం ఎవరి ద్వారా వచ్చింది?
దేవుని చిత్తంలో దావీదు ద్వారా వచ్చింది. ఎందుకు? మరణ పడకల మీద ఉండి కుమారుని పిలిచాడు. వాక్యంలో ఉంది, సమయం లేదు కనుక చెప్తున్నాం. వాక్యంలో ఉంది, ఏమని చెప్తాడు దావీదు? అయ్యా నా కుమారుడా, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నా రాజ్యము లేదా మన రాజ్యము స్థిరపడి ఈ రీతిగా వెళ్ళాలి అని అంటే ఆయన ఆజ్ఞలను తూచా తప్పకోకుండా అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు ఆ రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. కనుక నీవు దేవుని నిర్ణయం చొప్పున గాక, దేవుని చిత్తానుసారంగా కాక ఏ నిర్ణయం నువ్వు తీసుకోవద్దు. ప్రభు చిత్తానుసారంగా జీవించు అన్నప్పుడు ఆ మాటలు హృదయంలో వేసుకొని భద్రపరుచుకొని, దేవుడు అయ్యా కుమారుడు నీకేం కావాలంటే అయ్యా నీ ప్రజల్ని ఎలా పరిపాలించాలో తగిన జ్ఞానము నాకు దయచేయన్నప్పుడు ఆ ఆన్సర్కి ప్రభు వారి మైమర్చిపోయాడు. ఇవేమి ఈ రెండు బంగారం ఏమి నువ్వు కోరట్లేదు కనుక వీట జ్ఞానముతో పాటు నీకు ఇవన్నీ కూడా దయచేస్తాను. హల్లెలూయా. చూడండి, దావీదు భక్తుడు దేవునికి లోబడి ఉన్నాడు. అది తండ్రి స్థానంలో ఉండి కుమారుడికి నేర్పించాడు. ఆ స్థానాన్ని తండ్రి చెప్పిన మాటను విన్నాడు. తండ్రి చెప్పిన మాటకు వినడాన్ని బట్టి సొలొమోను భక్తుడు కూడా వాక్యం సెలవిస్తుంది, ఉన్నతమైన ధనికుడైన రాజు నీకు ముందు లేడు, నీ తర్వాత కూడా ఉండడు. హల్లెలూయా. కారణము తండ్రి అయిన దావీదు దేవునికి లోబడడాన్ని బట్టి ఆ యొక్క ఆశీర్వాదం కుమారుడి మీదకి వచ్చింది. తండ్రి చెప్తున్నాడు, అయ్యా నేను దేవునికి లోబడ్డాను, నువ్వు కూడా లోబడు. అప్పుడు దేవుడు నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాడు, నీ మీద ఆశీర్వదిస్తాడు, నీ మీద ఆయన కృపా కటాక్షం ఉంచుతానన్నాడు. దేవుని బిడ్డలారా, రెహబాము తన నుంచి వచ్చినటువంటి వాడే కదా. మరి సొలొమోను భక్తుడు ఈ మాటలు చెప్పలేదండి? చెప్పుంటాడు. కానీ ఆజ్ఞలకు లోబడలా, దేవుని చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకోలా. ఫలితంగా ఏమైపోయింది? తారుమారైపోయింది. లోబడవలసిన జనాంగము తిరుగుబాటు చేశారు. ఈరోజు మన కుటుంబాల్లో కూడా అదే జరుగుతుంది. కారణము దేవుని మాటకు, దేవుని వాక్యానికి లోబడకుండా జీవించడం చేస్తాం. ఈ రోజున మనం ఎక్కడున్న ప్రతి ఒక్కరము కూడా ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభా ఎన్నాళ్ళు నీ చిత్తానుసారంగా లోబడుతున్నాను అనేటువంటి భ్రమలో ఉన్నాను, కానీ సంపూర్ణంగా నా జీవితాన్ని నీకు సమర్పించలేదు ప్రభా. సంపూర్ణంగా నా కుటుంబాన్ని నీకు సమర్పించలేదయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు బిడ్డల మీద జ్ఞాపకం చేసుకో, నా యజమానురాల మీద జ్ఞాపకం చేసుకో, నా యజమానుని జ్ఞాపకం చేసుకో. నన్ను నేను సంపూర్ణంగా నీ అధికారంలో లోబడే కృపను నాకు దయచేయి, నీ చిత్తానుసారంగా జీవించే కృప దయచేయని దావీదు భక్తుడు వెళ్ళి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆయన కృప, మహాకృపను మనల్ని క్షమిస్తాడు. ఆయన యొక్క ఆశీర్వాదంలో ఏ రీతిగా సొలొమోనుకి అన్ని విషయాలు వర్ధలం చేసి ఆశీర్వదిస్తాడు, అట్టి విధంగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అట్టి విధమైన కృప, అట్టి విధమైన దీవెనకరమైన జీవితం దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీకు ఈ బాధ ఉండొచ్చు, కానీ ఆ బాధ ఎందుకు వచ్చిందో నువ్వు గుర్తెరగాలి. ఆ బాధ, ఇబ్బంది ఎందుకు వచ్చిందో నువ్వు గుర్తెరగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యవన కాలంలో దేవుడు నీకు యజమానిచ్చి బిడ్డలు ఇచ్చినాడు. మరి నీ బిడ్డలు నీకు చిన్నప్పుడు వింటున్న విధముగా పెద్ద వరకు వచ్చే వరకు ఎందుకు వింటలేదు అని అంటే నీవు దేవుని మాట వింటలా. ప్రారంభ దినాల్లో నీ బిడ్డల వలె నీవు కూడా, నువ్వు ఎటు వెళ్తే అటు వచ్చేవారు నీ బిడ్డలు. నీవు కూడా దేవుని మాటను అదే విధంగా విన్నావు. విశ్వాస ప్రారంభ దినాలలో దేవుని మాటకు లోబడ్డావు, దేవుడు ఏం చెప్తే చేసావు. రాను రాను క్రమక్రమంగా దేవుడిని మర్చిపోయావు. అందుని బట్టి నీ బిడ్డలు కూడా క్రమంగా నీ విలువను మర్చిపోయారు, నీ త్యాగాలు మర్చిపోతున్నారు. బిడ్డలారా, ఇగో నువ్వు ఈ దినమున ప్రభు చిత్తంలో, అయ్యా నా కుటుంబం ఉండాలయ్యా, నేను ఉండాలి, నా బిడ్డలు ఉండాలి, నీ చిత్తానుసారంగా జీవించే కృప దయచేయండి అయ్యా. నేను నీకు లోబడితే నా బిడ్డలు నాకు లోబడతారు ప్రభువా. నేను నిన్ను గౌరవిస్తే నా బిడ్డలు నన్ను గౌరవిస్తారయ్యా అని ఒక చిన్న తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా అమ్మ, ఎవరు మౌనంగా ఉండొద్దు. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. నీ బిడ్డలు నీ మాట వినబడడానికి గల కారణము, కఠినమైన హృదయాలు, వారి హృదయాలు కఠినం చేసుకోవడానికి కారణము చెడు ఆలోచన, చెడు స్నేహాలు, చెడు తలంపులే.
వారిని అటు విధమైనటువంటి ప్రార్థన చేసి చెడు తలంపుల ఆలోచనలు విడుదల కాగుచేయాలంటే వారి చుట్టూ ప్రార్థన అనేటువంటి కంచును వేయాలి. నేను చెప్పినా మీరు చెప్పినా ఎవరు మారరు. ప్రభు మారుస్తేనే యెహోవా ఆకర్షించబడితేనే వాడు వస్తాడు అని వాక్యం సెలవిస్తున్నది. అయ్యా నీవు ఆకర్షించిన ఆయన, నా కుమారుని ఆకర్షించయ్యా, నా బిడ్డను ఆకర్షించు తండ్రి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా నా తండ్రి స్తోత్రములు అయ్యా. నా బిడ్డల మనసును మార్చండి అయ్యా. యవన కాలంలో ప్రభువా అయ్యా నా తండ్రి వారి విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అయ్యా. వారి జీవితాలకు నాయన వారే నాశనం తెచ్చుకున్నారు అయ్యా. నా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా బిడ్డలను దర్శించయ్యా. మేము కూడా నీ చిత్తానుసారం జీవించే కృప దయచే ప్రభువా. లోబడినటువంటి బిడ్డలుగా తల్లిదండ్రులుగా మేము ఉంటే క్షమించు నాయన అని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, మహోపకారుడా, మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమును కొందనాలు. గడిచిన కాలం అంతా నీ కృపల జీవించాల్సి ఇలా మహిమార్థముగా మమ్మల్ని నడిపింపజేసిన విధానంకి స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల